బీజేపీకి 6 ఇచ్చారు, వీళ్ళకి 2 ఇచ్చారు, 8 సీట్లు వాళ్ళు నష్టపోయినట్టే కదా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయినట్టే కదా. కాబట్టి నాయకులు ఎప్పుడు త్యాగాలు చెయ్యరు, నాయకుల త్యాగం కార్యకర్తలనే సహజంగా తప్పదు. అది జగన్ చేయలా, జగన్ గెలిచిన వాళ్ళనే మంత్రులే తీసేలా సీట్లు ఇవ్వకుండా. కాబట్టి ఇది అధికారంలోకి రావాలనే వ్యూహం ముందు దాన్ని తప్పు పట్టకూడదు. కానీ దాదాపు 10 ఏళ్లుగా పార్టీ వెంట ఉండి తమకు అవకాశం వస్తుంది అనుకున్న వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా సరే పవన్ పట్టించుకోలేదు అనేది. ఆ తిరుపతి ఆయన గాని, విజయవాడ ఆయన వెస్ట్ ఆయన పేరు ఏం పేరు ఆయన కానీ, వీళ్ళందరూ మహేష్, పొద్దున మహేష్ ఆయన పాపం ధర్నాలు ఇది చేశారు, దీక్షలు కూడా చేశాడు, అయినా కనీసం పట్టించుకోలేదు. అదొక రిమార్క్. సహజం. జగన్ అయినా జగన్ కూడా పట్టించుకోలేదని తిట్టట్లేదా, చంద్రబాబు పట్టించుకోవట్లేదని తిట్టట్లేదా. ఫైనల్ గా ఒక్కొక్క వ్యక్తి కోసం చూడకూడదు కదా. భారతీయ జనతా పార్టీ దేశం గురించి చూస్తుంది ఫస్ట్, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటది. ఇక్కడ రాష్ట్రం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్. అందుకోసం త్యాగాలు తప్పలేదు, తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చేసిన తర్వాత సార్ టీడీపీ జనసేన రెండు ఒక రకంగా మంత్రివర్గం ఏర్పాటు చేసేసారు. ఒక బెస్ట్ మినిస్టర్ మేమే అనిపించుకోవాలి అనే పోటీతత్వం రెండు పార్టీల్లో కనిపిస్తుందా? ఇంకా ప్రస్తుతం అయితే స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం జనసేన మంత్రులకు ఉంది. వాళ్ళ శాఖల్లో ఎవరు జోక్యం చేసుకోరు, పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకోరు. మిగతా 2 మంత్రులు వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు. స్వేచ్ఛ ఉన్నా వినియోగించుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మంత్రి. మిగతా తెలుగుదేశం మంత్రులకి స్వేచ్ఛ అంతగా ఉందని నేను అనుకోను. ఒక లోకేష్ కి స్వేచ్ఛ ఉంటది, చంద్రబాబుకి స్వేచ్ఛ ఉంటది, మిగతా వాళ్ళు స్వేచ్ఛ అయితే తక్కువే. కాకపోతే ఎవరికి వాళ్ళు బెస్ట్గా అనిపించుకోవాలన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ముందు స్వేచ్ఛగా పనిచేశారు, మనం అప్పుడు వీడియోస్ కూడా చేసాం, స్వేచ్ఛగా చేశారు. క్రమక్రమంగా ఏం కనబడుతుంది, స్వేచ్ఛ